హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు క్లిక్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ కూడా పెట్టండి. మీకు ఎలా అనిపిస్తుందో ఈ వీడియో చూసినాక. నేనైతే మా ఊరి పైన ఉన్నాను. సంతకు వెళ్తూ ఉండి నేనైతే రిటర్న్ అయిపోయాను. రోడ్డు బాగలేదని చెప్పి పైన చూస్తే వర్షం కురిసేలా ఉంది, తుఫాన్ వచ్చేలా కూడా ఉంది. నాకైతే భయం వేస్తుంది. నేను ఒక్కడే ఉన్నాను ఒంటరిగా. చూడండి ఫ్రెండ్స్, రోడ్ అయితే ఎలా ఉంది. మనిషి నడవడం కూడా సరైన బాట కాదు ఇది. అయినా సరే చూడండి, ఒక సరి అయితే స్టీరింగ్లో, ఇంకో సరి అయితే ఫోన్లో వీడియో చేస్తూ ఉన్నాను. నేను అలా ముందు రాగానే పెద్ద డౌన్ అయితే కనిపించింది నాకు. ఈ డౌన్ ఎలా దిగాలో నాకు భయం అయితే వేస్తుంది పెద్దగా. నేను ఈ రోడ్ ఎప్పుడు రాను కూడా, ఈరోజు రావడం అయితే అయింది. బండరాలు ఇలా కనిపిస్తున్నాయి, చాలా పెద్ద పెద్ద బండరాలు ఇవి. రోడ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలాగుంది. చినుకులు అయితే పడుతున్నాయి చిన్నగా. వర్షం అయితే మరి పెద్దగా లేదు, చినుకులు పడుతుంది. ఫ్రెండ్స్, అలా ముందు రాగానే మా ఊరి పైన అయితే చిన్న గుడిసె అయితే నాకు అనిపించింది. మా ఊరు నా వేలుంది కదా, తిన్నగా ఉంటుంది, మబ్బు ఉంది కాబట్టి కనబడట్లేదు. అక్కడ లైట్లు ఏవో కనిపిస్తున్నాయి, సరిగా కెమెరా ఏం బాగలేదు. లైట్లు కనిపిస్తున్నాయి చిన్నగా, చూడండి. ఇక్కడ ఉంది మా ఊరు. మబ్బులు ఎలా ఉన్నాయి. ఆటో అయితే ఇక్కడ జస్ట్ అలాగా నిల్చోబెట్టాను. జస్ట్ రిలీఫ్ కోసం అని చెప్పి. చూడండి, ఏం లేదు, లగేజ్ ఏం వేసుకొని వెళ్తున్నారు అనుకున్నారా మీరు? ఏం లగేజ్ లేదు, ఖాళీగానే వెళ్తుండి అలా రిటర్న్ వచ్చాను. ఇలాంటి రోడ్డుకి ఎవరైనా డ్రైవింగ్ అయితే చెయ్యలేరు, చేస్తారు చాలా తక్కువ. ఊరైతే కనిపిస్తుంది ఇప్పుడు మబ్బు తీయడం వల్ల. మేఘాలు అయితే లేవు, పొలాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ టైంలో అయితే పొలాలన్నీ కూడా ఊడిపైతే అయిపోవాలి. ఊడిపైతే అస్సలు అవ్వలేదు, ఏ పొలం కూడా ఉడిసినట్టు లేదు, వర్షాలు లేక. ఈ సంవత్సరం మా ఊరికి కరువు వచ్చినట్టే. ఇంకా మెట్టు పొలాలు అయితే ఇంకా దేనికి పనికిరావు. ఇప్పుడు ఊడిపది ఊడిచినా కానీ ఇప్పుడు దేనికి పనికిరావు. ఇప్పుడు పంట అయితే రాదు నాకు తెలిసి. ఏదైనా చిన్న వాటర్ ఉన్న ఏరియాలో అయితే పండుతుంది అంతే. మా ఊర్లో కరువు వచ్చినట్టే ఈ సంవత్సరం. వర్షం కోసం అయితే చూశారు. వర్షం ఈ 2 రోజుల్లో అలా చినుకులు పడుతున్నాయి. కొండపూలు అయితే తువ్వేశారు. ఇలాంటి కొండపూలు ఉంటాయి కదా, ఇలాంటి కొండపూలు తువ్వేరు. అక్కడక్కడ తువ్వేరు, చూడండి కనిపిస్తున్నాయి. రాగులు, సామలు, గంటే, జొన్న అది వేస్తారనమాట. వస్తే పంట అక్కడ రావచ్చు, కొండపోడు కాబట్టి అది ఎప్పుడు పండేదే. కానీ పొలాల్లో మాత్రం ఇప్పుడు ఉడిసిన పంట మాత్రం రాదు. వరి ధాన్యం అయితే పండదని నాకు తెలుసు, ఎందుకంటే పుట్టి పెరిగి మా ఏజెన్సీ కాబట్టి. ఇది పైన ఎక్కడ చూసినా మేఘలు అయితే దిగినాయి. ఊరి మొత్తం కప్పేసింది ఏకంగా.
పెద్ద పొగ మంచు అన్నమాట. ఈ పొగ మంచులో ఉండడం ఎలాగుంది తెలుసండి నాకు? చాలా హాయిగా ఉంది. చినుకులు పడుతున్నాయి. ఈ మేఘమంతా కమ్మేసింది. ఇంకా దారి కనబడదు చూడండి. చీకటి ఉంది. అక్కడ వెళ్ళడానికి రోడే కనిపించటం లేదు అసలు. ఎలా వెళ్ళాలి అన్నట్టుగా ఉంటుంది. వెళ్తుంటేనే ఇంకా అక్కడ దారి కనిపిస్తుంది. పొగ అయితే కనబడదు. అది అమేజింగ్ కదా. కానీ ఇక్కడ ఎలుగుబంట్లు, పులులు, ఏదేదో అడవి జంతువులు వేటాడతాయి అంటారు కదా. పర్వాలేదు, శక్తి ఉన్నంత వరకు పోరాడతాను. గెలిస్తే ఇంటికి వెళ్తాను, గెలవకపోతే దాని నోట్లో పాలైపోతాను. తెగింపు అలాగ ఉంటుంది మరి మనతో పెట్టుకుంటే. కొండల మీద పుట్టి పెరగడం దేనికి? అన్ని దానికి జయిస్తేనే మన బ్రతుకుకు సాధ్యం అనేది కనిపిస్తుంది, విలువ అనేది ఉంటుంది. సినిమాల్లో హీరోలు చూపించిన అమేజింగ్స్ లాంటివి అయితే ఇక్కడ జరగవు. రియల్ స్టోరీ జరుగుతాయి ఇక్కడ. ఏది ఎదురుగా వచ్చి అటాక్ చేసినా దాన్ని మేము పోరాడతాం. అసలైన హీరోలు అంటే అది. చూడండి, ఈ లోయల నుండి పులులు వస్తాయో తెలియదు, ఎలుగుబంట్లు వస్తాయో తెలియదు. ఇంత బాగా ఇది రాళ్ళతో పేర్చారు దేనికి అంటున్నారా? గొడ్లు కానీ ఏది కానీ అడుగు పందులు కానీ ఇలాంటివి రాకుండా ఉండడానికి అని చెప్పి ఇక్కడ మొక్కలు వేసారు. సిలబర్ వేసిన తర్వాత పెద్ద చెట్లు అయినాక దాని కింద నీడ కింద కాపేస్తారు. దానికోసం అని చెప్పి ఇక్కడ అడ్డగా ఇలా పేర్చారు అన్నమాట. రాళ్ళు ఎంత లైన్గా పేర్చారు చూడండి. ఓకే, ఈ వేళతో అయితే వీడియో అయిపోయింది. చివరి వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ.